గణనాథుని ఆశీస్సులతో ప్రజలంతా చల్లగా జీవించాలని కాంగ్రెస్ నాయకులు వేడుకున్నారు. వేములవాడ పట్టణంలో యాదవ యూత్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోతున్న వినాయకుడి వద్ద గురువారం కాంగ్రెస్ నాయకులు పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేములవాడ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని అన్నారు. విఘ్నేశ్వరుడి దీవెనలు ప్రజలందరిపై ఉండాలని వేడుకున్నట్లుగా తెలిపారు. సాయంత్రం ఊరేగింపుగా వెళ్లి వినాయకుడిని ప్రతిష్ఠ చేయబోతున్నట్లు, గణపతి కృపతో ప్రజలంతా సుభిక్షంగా జీవించాలని ప్రార్థించినట్లుగా తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, ముప్పిడి శ్రీనివాస్, అజయ్, అన్నారం శ్రీనివాస్, కనికారపు రాకేష్, పుల్కం రాజు, శ్రీధర్ కౌన్సిలర్, కాంగ్రెస్ నాయకులు తదితరులున్నారు. जय बोला गणेश महाराज की వేములవాడ భగవంతరావు నగర్ 26వ వార్డు పరిధిలో గల విఘ్నేశ్వర స్వామి నవరాత్రోత్సవంలో భాగంగా 22 సంవత్సరాలు పూర్తి చేసుకొని 23వ సంవత్సరంలో అడుగుతున్న సందర్భంలో గణేష్ ప్రతిభను ఎక్కడైతే ఇక్కడ తిప్పాపూర్లో తీసుకురావడం జరిగింది. ఇక్కడ నుండి నేటి సాయంత్రం ఏదైతే వినాయకుని అంటే స్థలం ఉందో అక్కడికి తరలించడం జరుగుతుంది. అందులో భాగంగా ఇక్కడికి విచ్చేసినటువంటి కౌన్సిలర్లకు మన వినాయక యాదవ యూత్ అసోసియేషన్ సభ్యులందరికీ మరియు పార్టీ శ్రేణులకు భక్తులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం యాదవ యువసేన ఆధ్వర్యంలో ఎంతో క్రమశిక్షణతో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా నవరాత్రులు పూజించుకొని నిమజ్జనం చేయడం ఆనవాయితీగా జరుగుతుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా మంచి వర్షాలు పడుతున్నాయి. అలాగే మన ప్రాంతానికి కొత్త నాయకుడు ఆది శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో వారి నాయకత్వంలో ఇప్పటి వరకు దేవుని దయ వల్ల అటు ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కావచ్చు, ఇటు ప్రజల నుంచి వచ్చే ఏదైతే మద్దతు కావచ్చు బాగుంది. ఆ వినాయకుడు విఘ్నేశ్వరుడు దయ వల్ల ఇలాంటి నాయకుడు ఈ పర్యాయం కూడా మరొక పర్యాయం 2 పర్యాయాలు గెలిస్తే ఈ ప్రాంతం సుభిక్షంగా సస్యశ్యామలతో వెలుగుతుందని మేము ఆశిస్తూ వారికి వారి కుటుంబానికి మరియు మరి ఇక్కడ ప్రజలందరికీ విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులు
అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా గణేష్ నవరాత్రి ఉత్సవ భాగంగా మరి వేములవాడ పట్టణానికి చెందినటువంటి ఈ యాదవ యూత్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ గణేష్ నవరాత్రులు గొప్ప ఘనంగా జరుపుకునే ఆనవాయితీతో పాటు మరి నేటి రోజున ఈ దిప్పాపూర్ నుండి వినాయక మండపం వద్దకు మరి ఊరేగింపుగా మరి వినాయక తీసుకున్న సందర్భంగా ఈరోజు మమ్మల్ని ఆహ్వానించినటువంటి ఈ యాదవ్ యూత్ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి స్వామివారు ఈ ప్రాంతంలో పాడి పంట మరి అన్నీ సుభిక్షంగా ఉండాలని చెప్పి వారి యొక్క కృప ఉండాలని చెప్పి కోరుకుంటూ లోని భగవంతర నగర్ మన యాదవ యూత్ వారి ఆధ్వర్యంలో వినాయకుడిని వారి భగవంతర నగర్లోని అక్కడికి తీసుకువెళ్ళడం తిప్పాపూర్ నుంచి తీసుకువెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా వీటికి పిలువగానే అందరూ వచ్చేసినటువంటి మన కాంగ్రెస్ బాబు మన కాంగ్రెస్ నాయకులు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా మా సహోదరుడు సాయంత్రం వస్తా అని చెప్పగానే మేమే వచ్చి కొబ్బరికాయ కొట్టడం జరుగుతుంది. అదేవిధంగా మా యూత్ ఈ యాదవ సంఘం యూత్ సభ్యులు ఈ నవరాత్రులు వినాయకుడిని మంచి పూజలు చేసి మంచిగా రోజు స్వామివారికి నైవేద్యం సమర్పించి ఆయురారోగ్యంతో వాడకట్ట ప్రజలందరూ ఉండాలని మరందరికీ కోరుకుంటున్నాను. ఇదే విధంగా ప్రతి సంవత్సరం యాదవ్ యూత్ సందర్భంగా వాళ్ళు మంచిగా జరుపుకోవాలని